రోజు పిస్తా పప్పులు ఇలా తింటే డాక్టర్తో పనే ఉండదు. ప్రతిరోజు డ్రై ఫ్రూట్స్ తింటే అనారోగ్య సమస్యల బారిన పడాల్సిన అవసరం లేదంటున్నారు వైద్య నిపుణులు. డ్రై ఫ్రూట్స్లో పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం ఎంతో ముఖ్యం. అయితే డ్రై ఫ్రూట్స్లో పిస్తా పప్పు ఒకటి. దీన్ని మనం స్వీట్లలో, సలాడ్స్లో, మిల్క్ షేక్లో ఎక్కువగా ఉపయోగిస్తాం. పిస్తా పప్పులో పోషకాలు సమృద్ధిగా ఉండటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. పిస్తా పప్పులు తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు. పోషక విలువలు. పిస్తా పప్పులో ప్రోటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ B6, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, రాగి, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరానికి కావలసిన శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. గుండెకు మేలు. ప్రతిరోజు గుప్పెడు పిస్తా పప్పులు తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని వైద్యులు అంటున్నారు. ఇందులో ఉండే మోనో అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. బరువు తగ్గడంలో. అధిక బరువు సమస్యతో బాధపడే వారికి పిస్తా పప్పు ఒక మంచి ఎంపిక. ఇందులో ఉండే ప్రోటీన్, ఫైబర్ కడుపు నిండిన భావన ఉంటుంది. దీనివల్ల అతిగా తినాలి అనే కోరిక తగ్గుతుంది. కాబట్టి పిస్తాతో తయారు చేసే ఆహార పదార్థాలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. షుగర్ లెవెల్స్ అదుపులో. షుగర్ లెవెల్స్ను కంట్రోల్ చేయడంలో పిస్తా పప్పు ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ ఆరోగ్యకరమైన కొవ్వులు రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. డయాబెటీస్ ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరమైన ఆహారం. కంటి చూపు. పిస్తా పప్పులో లుటిన్, జియాక్సంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వయసులో వచ్చే కంటి సంబంధిత సమస్యలు, ముఖ్యంగా కంటి శుక్లం రాకుండా చేస్తాయి. జీర్ణ వ్యవస్థ. మలబద్ధకం, గ్యాస్, ఇతర జీర్ణ సమస్యలతో బాధపడేవారు కూడా పిస్తా తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఇందులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది పేగు కదలికలను పెంచడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు. పిస్తా పప్పులో టోకోఫెరోల్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్తో పోరాడి సహాయపడతాయి. దీనివల్ల క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. మెదడు పనితీరులో. పిస్తా పప్పులో విటమిన్ B6 పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా ఇది మెదడు పనితీరును మెరుగుపరచడంలో, నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో బాగా సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తి. పిస్తా పప్పులో ఉండే విటమిన్ C రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుచుతుంది. దీనితో పాటు విటమిన్ B6 రోగ నిరోధక కణాల ఉత్పత్తికి, పనితీరులో సహాయపడతాయి. ఆరోగ్యమైన చర్మం. పిస్తా పప్పులో ఉండే విటమిన్ E యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని రక్షిస్తాయి. ఇవి మొటిమలు, మచ్చలు, చర్మ సమస్యలు రాకుండా చేస్తాయి. పిస్తా వల్ల చర్మం ఎప్పుడూ యవ్వనంగా ఉంటుంది. ఎముకలు దృఢంగా ఉంచుతుంది. పిస్తా పప్పులో ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. కీళ్ళ నొప్పి సమస్యలు రాకుండా చేస్తాయి. రక్తహీనత సమస్య. పిస్తా పప్పులో ఐరన్ కూడా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. మహిళలు ప్రతిరోజు తినటం చాలా మంచిది కాబట్టి పిస్తా పప్పులను ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవటం వల్ల ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఏదైనా మితంగా తీసుకోవటం ముఖ్యం. రోజు గుప్పెడు పిస్తా పప్పులు తింటే చాలు, చాలా మంచిది. పెరుగు, బెల్లం మిశ్రమాన్ని రోజు తినండి. ఎన్ని లాభాలు కలుగుతాయో మీరే చూస్తారు. వేసవికాలంలో అందరూ చల్లని పదార్థాలను లేదా శరీరానికి చలువ చేసే ఆహారాలను తింటుంటారు. అలాంటి ఆహారాల్లో పెరుగు కూడా ఒకటి. ఈ కాలంలో పెరుగును ఈ అవకాశం మళ్ళీ రాదేమో. తగ్గిన బంగారం ధర ఎంతంటే ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్ల వైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజుల్లో భారీగా పెరిగిన బంగారం ధర ఇటీవల కాలంలో ఒడిదుడుకులకు లోనవుతుంది. సోమవారంతో పోలిస్తే మంగళవారం కొంత తగ్గి కొనుగోలుదారులకు మరింత ఊరట కల్పించింది. వివిధ ప్రాంతాల్లో ఈరోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో కథనంలో తెలుసుకోవచ్చు. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, ముంబై ప్రాంతాల్లో 1 తులం బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 87,200 రూపాయలు ఉంది. ఇంకా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 95,180 ఉంది. సోమవారం ధరలతో పోలిస్తే ఈరోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా 350
నుండి 330 తగ్గింది. దీనిని రోజు పరుగులు పెడుతున్న బంగారం ధరలు. ఈరోజు మీ నగరంలో ఎంత ఉందంటే, భారతీయులకు బంగారం కేవలం ఒక లోహం కాదు, అది ఒక అనుబంధం, ఒక సాంప్రదాయం, ఒక విశ్వాసం. పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ప్రతి శుభకార్యంలోనూ బంగారం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పెళ్ళిళ్ళలో మెరిసే ఆభరణాలైనా, పండుగలకు కొనే కానుకలైనా బంగారం మన జీవితాల్లో ఒక విడదీయరాని భాగం. అందుకే బంగారం ధరలో వచ్చే చిన్న మార్పులు కూడా మనల్ని ఎంతో ఆసక్తితో గమనించేలా చేస్తాయి. ఇటీవల కాలంలో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెట్టుబడిదారులకు ఇది ఒక గొప్ప అవకాశంలా కనిపిస్తుంది. ఇంకా ఢిల్లీ, లక్నోలో బంగారం ధరలు. ఉత్తరాది నగరాలైన ఢిల్లీ, లక్నోలలో 22 క్యారెట్ల బంగారం ధర 8,960 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 9,773 ఉంది. ఈ నగరాల్లో ధరలు కొంచెం ఎక్కువగా ఉండడానికి స్థానిక డిమాండ్, పన్నులు కలిపి ఉంటుంది. దక్షిణాది, పశ్చిమ భారతదేశంలోని ప్రధాన నగరాలైన చెన్నై, బెంగళూరు, ముంబై, పూణే, కోల్కతా, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర 8,945 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 9,758 రూపాయలుగా స్థిరంగా ఉన్నాయి. ఈ నగరాల్లో ధరలు దాదాపు సమానంగా ఉండడం ఆశ్చర్యం కలిగించదు. అహ్మదాబాద్, ఇండోర్, గుజరాత్, మధ్యప్రదేశ్లోని అహ్మదాబాద్, ఇండోర్ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర 8,950 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 9,763గా నమోదయ్యాయి. ఈ నగరాల్లో ధరలు మిగిలిన నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ధరల వెనుక దాగి ఉన్న రహస్యం. వివిధ నగరాల్లో బంగారం ధరలు దాదాపుగా ఒకేలా ఉండడానికి కారణం ఏమిటి? ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ ధరలు, రూపాయి మారకం విలువ, దిగుమతి సుంకాలు దేశవ్యాప్తంగా ధరలను ప్రభావితం చేస్తాయి. స్థానిక పన్నులు, రవాణా ఖర్చులు, డిమాండ్, సరఫరా పరిస్థితుల కారణంగా నగరాల మధ్య స్వల్ప వ్యత్యాసాలు కనిపిస్తాయి. బంగారం ఒక సురక్షితమైన స్వర్గధామం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోనవుతున్న ఈ సమయంలో బంగారం ఒక సురక్షితమైన స్వర్గధామంగా మారుతోంది. షేర్ మార్కెట్లు పడిపోయినా, ద్రవ్యోల్బణం పెరిగినా బంగారం తన విలువను నిలబెట్టుకుంటుంది. అందుకే ఆర్థిక నిపుణులు తమ పెట్టుబడి పోర్ట్ఫోలియోలో కొంత భాగాన్ని బంగారంలో ఉంచమని సూచిస్తారు. భారతదేశంలో బంగారానికి ఉన్న